ఆఫ్టర్ వైన్ ఫ్యాక్టరీ టూర్ తర్వాత ఇక్కడ లంచ్ టైం అయిపోయిందని ఒక పార్క్లో ఆగేసి లంచ్ చేస్తున్నాము. మేము ఆ రోజు లంచ్కి ఓన్గా కుక్ చేసుకున్నాము. ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సో వాతావరణం చూడండి, సరౌండ్ గ్రీనరీ, మేఘాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ లంచ్ తిని ఇప్పుడైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ముందుగానే బుక్ చేసుకొని ఉన్నాము. ఇక్కడ నేను మా వారిని అడుగుతూ ఉన్నాను, అదేంటి వైన్ ఫ్యాక్టరీలో వైన్ ఎలా తయారు చేపిస్తారని చూపిస్తారని చెప్పారు కదా, బట్ అక్కడ చూపించలేదు కదా, మరి ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో వాళ్ళు కోకో బీన్స్ దగ్గర నుంచి చాక్లెట్ వరకు ఎలా తయారు చేస్తారు, వివిధ స్టేజ్లు అన్నీ చూపిస్తారా అనేసి మా ఆయన కూడా అక్యురేట్గా నాకు తెలీదు, వెళ్తే కానీ అని చెప్పారు. అట్ ఫైనల్లీ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాము. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చాము. నా ఎక్స్పెక్టేషను, నా గెస్ట్ అయితే కరెక్టే. వాళ్ళ ఓన్ ఫ్యాక్టరీలో మేడ్ చేసిన చాక్లెట్స్, బిస్కెట్స్, వివిధ రకాల స్వీట్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేశారు. వాళ్ళ హ్యాండ్స్తో మేడ్ చేసే ప్రాసెస్ అయితే లేదు అక్కడ. వాళ్ళు దట్టు ఈ వీడియో తీస్తున్న ఈ ముత్యమంత వీడియోకే వద్దు తీయద్దు, ఇది మా సీక్రెట్ అన్నట్టు చెప్తున్నారు. నాకేం అర్థం అవ్వలేదు ఏముందో ఇక్కడ లాలీపప్పులు చూసారా, ఎంత హ్యూజ్ పప్స్ ఉన్నాయో. నా లైఫ్లో ఇంత పెద్దవి చూడడం ఇదే ఫస్ట్ టైం ఇదే. అండ్ ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ వీళ్ళ ఓన్ పొలాల్లో పండిన కాఫీ బీన్స్తోనే ఈ చాక్లెట్స్ అన్నీ తయారు చేస్తారంట, వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీస్లోనే. అయితే మేము వెళ్ళినప్పుడు క్రిస్మస్ నియర్ ఉండే, సో కొన్ని రకాల గిఫ్ట్ ఐడియాస్ కూడా వీళ్ళే పెట్టారు. సో ఇలా అయితే ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు అనేసి ప్యాక్ చేసి ఒక ఐడియాస్ కూడా వాళ్ళే అక్కడ పెట్టేశారనమాట. ఇవి హెల్త్కి కూడా పర్వాలేదు, మరి మనం అవుట్ తినేంత కాదు అన్నట్టు చెప్పారు వాళ్ళు. బట్ చాక్లెట్ ఏదైనా చాక్లెట్ అని నా ఫీలింగ్. దాన్ని ఐస్ క్రీమ్ లాగాను, మార్ష్మిలోస్ లాగాను అన్నీ పెట్టారు. అలాగే వీళ్ళ పొలంలో ఉన్న హనీని కూడా అక్కడ డిస్ప్లేకి అయితే పెట్టారు. అలాగే మనం ఏమనుకుంటాం, వన్స్ ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్తే మనకు కొంచెం చీప్లో దొరుకుతుంది, మనకి ఎక్కువ ఐటమ్స్ దొరుకుతాయి బల్క్లో కొనుక్కుంటే అనుకుంటాం కదా, అది ఇది ఇక్కడ మొత్తానికే లేదు. అలాంటిదైతే నేను ఎక్కడా చూడలేదు. ఎంత అవుట్ వెళ్తే అంత కాస్ట్ ఎక్కువ ఇక్కడ. సో ఈ వీడియోలో మొత్తం కనిపిస్తూ ఉన్నాయి కదా, అవి వీళ్ళ ఫ్యాక్టరీ టూరు, వాళ్ళు ఏవైతే మేడ్ చేస్తారో అవి. సో వాళ్ళు ఎలా మేడ్ చేస్తారనేది ఒక వీడియో అయితే ఇలా టెలికాస్ట్ చేస్తున్నారు, బట్ లైవ్ అయితే చూపించట్లేదు. కానీ నేనైతే కొంచెం అటు ఇటుగా తొంగి చూసి లైవ్లో వాళ్ళు ఎలా చేస్తున్నారనేది కూడా క్యాప్చర్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఇది వాళ్ళ మిషనరీ, వాళ్ళు లైవ్గా చేస్తున్న మిషనరీస్ అవి ఆడుతూ ఉన్నాయి. నాకు ఆ స్క్రీన్ చూసినప్పుడు డౌట్ వచ్చింది ఇక్కడే ఎక్కడో ఉంది అన్నట్టు. సో నేను వెళ్ళి అటు ఇటుగా తొంగి చూస్తే నాకు అది కనిపించాయి. సో గబక్కున క్యాప్చర్ చేసుకొని వచ్చేసాను. ఇవి చాక్లెట్ ఫ్యాక్టరీ ముందున్న బొమ్మలు. మా వాళ్ళు ఈరోజు తిరిగి హరి బరి ఆ టైం అవుతుంది ఈ టైం అవుతుంది అనేసి అలసిపోయారు, కూర్చొని బాతకానేస్తున్నారు. ఇవన్నీ మేము మా పిల్లల కోసం కొన్న చాక్లెట్స్. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో మాకు మొత్తం ఒక $30 to $40 అయిపోయింది. ఇప్పుడు మేము స్టే చేయడం కోసం ఒక విల్లానైతే బుక్ చేసుకున్నాము. సో ఆ విల్లాకి వెళ్తున్నాం డైరెక్ట్గా. విల్లా నుంచి ఆ నదర్ ప్లేస్కి కూడా వెళ్ళాల్సి ఉంది, ఈరోజే కవర్ చేయాలి. సో మీరు ముందు చూస్తున్న వ్లాగులు అన్నీ కూడా ఇవే ఒక్క రోజులో తిరిగినవే అనమాట. ఇక్కడ వెళ్తున్న దారిలో క్యాంగరూస్ కనిపించాయి. ఆస్ట్రేలియా అంటేనే ఫేమస్ క్యాంగరూస్ కదా, సో వాటిని ఆపి మా పిల్లలకి చూపిస్తున్నాము. అవి కూడా గడ్డే తింటున్నాయి చూడండి. నాకైతే తెలియదు, నేనేమన్నా వెజిటేబుల్స్ అవి ఇవి తింటాయేమో అనుకున్నాను. గ్రాస్ తింటాయనైతే ఐ రియలీ డోంట్ నో. అయితే మేము వెళ్ళగానే అవి మా మీదకి వచ్చి పడి రక్కేసేంత కోపంగా చూస్తున్నాయి. అంతే కదా, వేటి దాళ్ళ దగ్గరికైనా వెళ్ళినప్పుడు వాటికి ఏమైనా ప్రాణాపాయం ఉంటుందేమో అని భయపడుతూ ఉంటాయి. అలాగే మేము కూడా భయపడుతున్నాము అవి చూసే కోపానికి, అమ్మో యాడొస్తాయో అని. బట్ క్యాంగరూస్ కూడా వైల్డ్ యానిమలే, బట్ అటాక్ చెయ్యదు అని అంటారు. బట్ సమ్ ఆఫ్ ప్లేసెస్లో అటాక్
కూడా ఉన్నాయి. సో నమ్మలేం ఏది ఎలా ఉంటుందో. ఇది చూసారా, ఇక్కడ చూస్తున్నది చూడండి, నేను వెళ్ళినప్పటి నుంచి కారు ఎక్కే వరకు కూడా అంతే కోపంగా అలాగే స్టాండ్ బై పొజిషన్లో ఉండి చూస్తుంది. క్యాంగ్రూస్ ఇక్కడ రన్ చేస్తున్నాయి చూసారా, చాలా క్యూట్గా అనిపించాయి. ఇప్పుడైతే మళ్ళీ విల్లాకి అయితే స్టార్ట్ అయిపోదాము. విల్లాకి వెళ్దామని గత 1 అవర్గా గూగుల్ మ్యాప్ వేసుకొని డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. ఎంతసేపటికి విల్లారాదే ఇంకొస్తుంది అని చూస్తుంటే ఎంతకీ డెస్టినేషన్ రీచ్ అవ్వట్లేదు. ఫైనల్లీ తెలిసిన విషయం ఏంటి అంటే, అందరికీ జరిగేలాగే మాకు కూడా గూగుల్ మ్యాప్స్ హ్యాండ్ ఇచ్చింది అనేసి మళ్ళీ మేము ముందు వెళ్ళిన వాళ్ళకి కాల్ చేసి లైవ్ లొకేషన్ సెండ్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాము. ఇలా ఈ ప్రాసెస్ 1 అవర్ తిరిగాము. మా పిల్లలైతే బాబోయ్ ఏంటి ఎప్పుడు వెళ్తాము, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ దారి కూడా చూడండి, చాలా మట్టి రోడ్డు. మా ఊర్లో దీన్ని బండ్లబాట అంటాము, ఎద్దుల కోసం వేసుకునే దారి. సో ఇన్ని కష్టాలు పడి ఫైనల్లీ మేము తీసుకున్న విల్లాకైతే రీచ్ అయిపోయినాము. ఈ విల్లా టూర్ కూడా తొందరలోనే చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మేము వెళ్ళిన ట్రిప్ అయితే. నాకు రెగ్యులర్ ఎడిటింగ్ కుదరట్లేదు కదా, ముందు వీడియోస్లో కూడా చెప్తున్నాను. సో ఇది మేమున్న విల్లా. ఈ విల్లా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద విల్లాలో ఇలాంటి లుక్లో ఉండటం. ఇదొక డూప్లెక్స్ విల్లా అనమాట. సో వీళ్ళు మా గ్యాంగ్ ముందే రీచ్ అయిపోయినారు. మీరు లేటుగా వచ్చారేంటని ఎగతాళి చేస్తున్నారు. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.